గ్రెగేరియన్ క్యాలెండర్ అనే ఒకదాన్ని మనం ఫాలో అవుతాం. ఆ క్యాలెండర్ ప్రకారం యేసు ప్రభుల వారు జన్మించిన 25వ తేదీ డిసెంబర్ తర్వాత వచ్చిన 8 రోజులకు ఆయనను బాలుడైన యేసును తీసుకొని తల్లిదండ్రులు ఇద్దరు యెరూషలేము దేవాలయానికి సున్నతి చేయటానికి తీసుకువెళ్ళారు. ఆ దినమే ఈరోజు. తర్వాత మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు మరి యొక్క మార్గమున తమ దేశంలో తిరిగి వెళ్ళి వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యేసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరించుకోవాలని ఆయనను వెతకబోతున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తులకు పారిపోయి నేను మీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. థ్యాంక్ యూ బ్రదర్. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే 2వ అధ్యాయం 12వ వచనంలో 2వ భాగం ఏమై ఉందంటే, అండ్ బీయింగ్ వార్న్డ్ ఇన్ ఏ డ్రీమ్ నాట్ టు రిటర్న్ టు హెరోద్ దే డిపార్టెడ్ టు దేర్ ఓన్ కంట్రీ బై అనదర్ వే. వాళ్ళు వచ్చిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో పోయినట్టుగా మనకి ఇక్కడ రాయబడి ఉంది. వేరే మార్గంలో వెళ్ళమని దేవుని దూత జ్ఞానులకు చెప్పడం వల్ల వారు వేరొక మార్గంలో వెళ్ళారు. ఇక్కడ గమనించవలసిన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, యేసు ప్రభువును కలుసుకున్న తర్వాత మనం అదే మార్గంలో ఉండలేము. ఇంకా అదే మార్గంలో జీవితంలో ప్రయాణాన్ని కొనసాగించలేము. ప్రభువును కలుసుకున్న తర్వాత మన మార్గం మారిపోతుంది, మన డైరెక్షన్ మారిపోతుంది, మన గమ్యం మారిపోతుంది, మన జీవిత విధానం మారిపోతుంది. అది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఈ నెలకు జనవరి అనే ఈ నెలకు ఆ పేరు రోమీయులు ఏర్పాటు చేశారు. వారికి ఒక దేవత ఉంది, జేనస్ అనే ఒక దేవత. ఆ దేవతకు 2 ముఖాలు ఉంటాయి. ఒక ముఖం ముందుకు చూస్తూ ఉంటది, ఒక ముఖం వెనకకు చూస్తూ ఉంటది. అంటే జరగబోయేదాన్ని చూస్తుంది ఆ దేవత, జరిగిన దాన్ని కూడా చూస్తుంది అనే నమ్మకంతో వాళ్ళు ఆ బొమ్మను 2 ముఖాలుగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కువ భాగం మనము ఇప్పుడు పిలుచుకుంటున్న నెలల పేర్లన్నీ రోమీయులే ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ నెలకు జనవరి అనే పేరు పెట్టడం జరిగింది. సరే, ఐగుప్తును విడిచిన తర్వాత ఇశ్రాయేలీలందరూ 430 సంవత్సరాల కాలం పాటు కఠినమైన ఫరో దాసత్వంలో 430 సంవత్సరాలు గడిపిన తర్వాత మోషే నాయకత్వంలో వారు ఐగుప్తు దేశాన్ని వదిలి బయటకు వచ్చారు. మీరు బాగా అక్కడ చదివితే ఒక్క రాత్రిలోనే వాళ్ళందరూ ఐగుప్తులో నుండి బయటకు వచ్చేశారు. వాళ్లకు కలిగి ఉన్న పశువులను, పక్షులను, జంతువులను, ఆస్తి పాస్తులను, వారికి ఏమైతే ప్యాక్ చేసుకోవడానికి ఉన్నాయో వాటన్నింటినీ తీసుకొని పశువుల మీద వేసుకొని అర్ధరాత్రి బయలుదేరి తెల్లవారి లోపల ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. అయితే వారిలో నుండి ఐగుప్తును బయటికి తీయడానికి దేవుడికి 40 సంవత్సరాలు పట్టింది. ఐగుప్తులో నుండి వచ్చారు బయటికేమో, ఏం మోసుకొచ్చుకున్నారంటే ఐగుప్తును మోసుకొని వచ్చుకున్నారు. లోపలనే అదే విగ్రహాలు ఉన్నాయి, అదే ధనాశ ఉంది, అదే ఆహారం అంటే ఆపేక్ష ఉంది, మాంసం కావాలనే కోరిక ఉంది. ఇహలోక సంబంధమైన వాంఛలన్నీ వారి హృదయంలో పేరుకుపోయి ఉన్నాయి. వాటిని వదిలిపెట్టి రాలేకపోయారు. వాటిని వారి హృదయంలో నుండి బయటకు తీయడానికి దేవుడికి 40 సంవత్సరాలు పట్టింది. అప్పటికి కూడా అందరూ మార్గ మధ్యంలోనే చచ్చిపోయారు తప్ప వారు మారిన మనుషులుగా వాగ్దానం చేయబడిన పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి రాలే. సుమారుగా పండితుల అంచనా ప్రకారం 20 లక్షల మంది ఐగుప్తు నుండి బయటకు వస్తే కేవలం 2 మాత్రమే వాగ్దాన దేశమైన పాలు తేనెలు ప్రవహించే
పాలస్తీనాకు చేరుకున్నారు. ఒకరు యెహోషువ, రెండవది కాలేబు. వీళ్ళిద్దరు మాత్రమే రాగలిగారు. మిగతా వాళ్ళందరూ అరణ్య మార్గంలో 40 సంవత్సరాల ప్రయాణంలో చనిపోయారు. అందుకే ఒక పండితుడు ఏమంటాడంటే, అందరికంటే ఎక్కువ భూస్థాపనలు చేసిన పాస్టరు మోషేనే అంటారు. అరణ్యంలో చనిపోయిన ప్రతి ఒక్కరిని భూస్థాపన చేయటం, మళ్ళా కదిలి ముందుకు రావటం, సుమారుగా 20 లక్షల భూస్థాపన కార్యక్రమాలు మోషే చేసి వచ్చాడు. పోనీ మోషే అయినా వాగ్దాన దేశమైన పాలస్తీనాకు వచ్చాడా? రాలేకపోయాడు. దేవుడు అనుమతించలేదు ఆయన్ను. చూసారా, మనం ఎంత గొప్ప వాళ్ళమని అనుకున్నా, ఎంత భక్తిపరులమని అనుకున్నా, ఎంత నాయకులమని అనుకున్నా, ఎంత ప్రార్థనాపరులం అనుకున్నా, ఎంత సేవ చేసినామని మనంతట మనమే గొప్పలు పోయినా, దేవుడు అనుమతిస్తేనే ఇంకొక అడుగు వేయగలం. దేవుడు ఒప్పుకుంటేనే ఇంకొక రోజులోకి ప్రవేశించగలం. చివరి వరకు నమ్మకంగా ఉన్న వాళ్ళనే దేవుడు పాలస్తీనాలోకి ప్రవేశపెట్టాడు. మన ఆత్మీయ యాత్ర కూడా అలాంటిదే. దేవుణ్ణి అంగీకరించిన మరుసటి రోజే మనం పరలోకంలోకి పోలేం. వాళ్ళు కూడా ఐగుప్తుని ఈ రోజు వదిలేస్తే శుక్రవారము, శనివారానికంతా పాలస్తీనాకు పోలే. 40 సంవత్సరాలు వారిని పరీక్షిస్తా ఉన్నాడు దేవుడు. మనల్ని కూడా, మనం ఎప్పుడో 10 సంవత్సరాల క్రిందటో, కొంతమంది 20 సంవత్సరాల క్రిందటో, 30 సంవత్సరాల క్రిందటో కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఈ ప్రయాణం అంతా అరణ్య ప్రయాణమే. ఇందులో ఆకలి, దప్పులు, తెగుళ్ళు, మరణాలు, అనారోగ్యం, వేదన, ఒంటరితనం, దుఃఖం, కన్నీళ్లు, ఆయాసం, ఇవన్నీ అనుభవంలోకి వస్తూ మనము దేవుని వెంబడించడం జరగాలి. మనలో నుండి ఐగుప్తును తీసివేయటానికే దేవుడు మనకి యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండంలో మీరు చూస్తే, రెఫరెన్స్ ఏమొద్దులండి, ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, మీరు ఇప్పుడు ప్రయాణం చేసే మార్గము ఇది వరకు ఎన్నడూ మీరు ప్రయాణము చేయని మార్గము. ఒక కొత్త మార్గంలో గుండా నేను మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్తున్నాడు. మనం అనుకుంటా ఉన్నాం ఇది కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టామని. వాస్తవంగా అన్ని దినాలు లాంటిదే ఈ దినం కూడా, అన్ని సంవత్సరాలు లాంటిదే ఈ సంవత్సరం కూడా, అన్ని వారాలు లాంటిదే ఈ వారం కూడా. ఇందులో ప్రత్యేకత ఏం లేదు. అయితే ఆయన యందు ఉన్నవి నూతన సృష్టి అని వ్రాయబడి, పాతవి గతించి ఇదిగో కొత్తవాయనని రాయబడి. ఏ రోజుకు ఆ రోజు మనకు ప్రభువునందు క్రొత్త దినమే. ఏ రోజుకు ఆ రోజు ఆయన యందు ఆనందిస్తూ మన ప్రయాణాన్ని కొనసాగించవలసిన వారమే. మన జీవితం అనే ప్రయాణాన్ని, బ్లూ ప్రింట్ను దేవుడు మన చేతికి ఇవ్వడు. ఇప్పుడు మేము ఆ రోడ్లో నుంచి ఇక్కడికి రావడానికి మాకు ఒక సహోదరుడు సహాయం చేస్తేనే రాగలిగాం. ఆయన లేకపోతే భోజనం టయానికి వచ్చేవాళ్ళం. మేము వచ్చి భోజనం చేసి పోయేవాల్సి వచ్చేది. అంటే ఈ కొంతలోనే మళ్ళీ ఇక్కడికి రాలేదా అంటే, నేను వచ్చాను అయినా కనుక్కోలేను నేను. మన ప్రయాణం అంత క్లిష్టంగా ఉంటుంది. మరి దేవుడు మనల్ని నడిపించే మార్గం మరింత క్లిష్టంగా ఉంటుంది. అయితే ఎక్కడ మనం మలుపు తిరగాలో, ఎక్కడ నెమ్మదిగా ముందుకు సాగాలో, ఎక్కడ పరిగెత్తాలో అదంతా దేవుడే నిర్ణయిస్తాడు. దేవుడు నెమ్మదిగా పొమ్మన్న చోట నెమ్మదిగా పోవాలి. ఇక్కడ ఆగిపోమన్నాడు వారిని. కొన్ని దినాల పాటు అక్కడే ఆగిపోయారు వాళ్ళు. ఒకానొక చోట దేవుని మీద తిరగబడితే దేవుడు అన్నాడు కదా, నేను మీతో రాను పోండి అన్నాడు. నేను రాను మీతో అన్నాడు. మోషే ఏమని ప్రాధేయపడుతున్నాడంటే దేవుని దగ్గర, నీవు రాకపోతే మేము వెళ్ళమంటాడు, మేము ముందుకు పోము, మేము కూడా ఇక్కడే ఆగిపోతామంటాడు. అయితే కొంతమంది తిరుగుబాటుదారులు ఏం చేస్తారంటే, దేవుడు రాకపోతే రాకపోయినాడు, మనం బోధాం పదా అని ప్రయాణాన్ని సాగించడానికి సిద్ధపడతారు. దాని ఫలితాన్ని వారు అనుభవిస్తారు. కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడ ఆగిపోమంటే అక్కడ ఆగాలి.
ఎక్కడ వేగంగా పొమ్మంటే అక్కడ వేగంగా పోవాలి, ఎక్కడ నెమ్మదిగా పొమ్మంటే అక్కడ నెమ్మదిగా పోవాలి. ప్రయాణం దేవుడిదే, మార్గం దేవుడిదే, మనల్ని నడిపించేది కూడా దేవుడే. కాబట్టి దేవుడు చూపించిన పద్ధతి ప్రకారం మనము ఆయన చిత్తం ప్రకారం మన ప్రయాణాన్ని మనం కొనసాగించాలి తప్ప మన యొక్క కార్యక్రమాలను బట్టి కాదు, మన యొక్క ఆలోచనలను బట్టి కాదు. మరి దేవుని ఆలోచనలు ఎలా తెలుస్తాయి మనకు? ఎలా తెలుస్తాయమ్మా? పాస్టర్ ద్వారానా? ఎవరైనా వచ్చి చెప్తాడా? పోస్ట్ మ్యాన్ ఏమైనా తీసుకొచ్చి చెప్తాడా? రెండు మార్గాల ద్వారా దేవుడు, రెండు పద్ధతుల ద్వారా దేవుడు తన యొక్క మార్గాలను తెలుపుతాడు. ఒకటి ఆయన వాక్యం ద్వారా తెలుపుతాడు, రెండు ప్రార్థన ద్వారా తెలుపుతాడు. మీరు వాక్యం బాగా చదవగలిగితే దేవుడి ఆలోచనలు ఏంటో మనకు అర్థమవుతాయి. ఇంకా క్షుణ్ణంగా అర్థం కావటానికి ప్రార్థన చేస్తే ఇంకా క్లియర్గా దేవుడు చెప్తాడు. ప్రార్థించకుండా అసలు వాస్తవానికి మీరు గమనించండి, యేసు ప్రభుల వారు పగలంతా పనిచేస్తాడు, రాత్రంతా ప్రార్థన చేస్తాడు. అది బైబిల్లో రాయబడింది. యోహాను సువార్తలో ఒక చోట రాయబడింది, అంతట ఎవరింటికి వారు వెళ్ళిరి, కానీ యేసు ఒలీవ కొండకు వెళ్ళాను అని రాయబడింది. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు ఎక్కడో చోట పోయి పడుకొని నిద్రపోవాలి కదా. ఆయన తలవాల్చుటకు స్థలమైన లేదన్నాడు, నిజమే. కానీ నిద్రించడానికి కాదు, రాత్రంతా ఒలివ కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తాం. మనం పగలంతా పనిచేస్తే రాత్రంతా గురక పెట్టి నిద్రపోతాం, అవునా? పోనీ రాత్రంతా హోల్ నైట్ ప్రేయర్ చేశాము, మరుసటి రోజు ప్రొద్దున ఇంకేం చేయం, ఆ రోజంతా పగలైనా సరే విశ్రాంతి తీసుకుంటాం. ప్రభు అట్లా కాదు, పగలంతా పని చేస్తాడు, రాత్రంతా ప్రార్థన చేస్తాడు. విషయం ఏంటంటే ప్రార్థించే వాళ్ళు పని చేయకుండా ఉండలేరు, పని చేసే వాళ్ళు ప్రార్థించకుండా ఉండలేరు. ఇవి రెండు ఒకదాని ప్రక్కన ఒకటి ఉంటాయి, ఒకదాని చేయి పట్టుకొని ఒకటి ముందుకు వెళ్తా ఉంటది. ప్రభు మనల్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుటకే మనల్ని ఆశీర్వదించాడు. అది మనకి ఎక్కడ అర్థమవుతుంది? అబ్రహాము జీవితంలో మనకు అర్థమవుతుంది. అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను బట్టి అనేక జనములను నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. అప్పటికి అబ్రహాం చినిపోయిన బట్టలు వేసుకున్నాడా? ఏమైనా ఆహారం లేదా? అడుక్కు తింటున్నాడా? పేదవాడా? ఆదాముకు వందల వేల గొర్రెలు ఉన్నాయి, పశువులు ఉన్నాయి. ఆయన ఇంట్లో పనిచేసే వాళ్ళే సుమారుగా 300 మంది ఉన్నారు. ఆయన పట్టుకొని దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. మనలాంటి వాళ్ళమైతే నాకు ఆల్రెడీ ఉన్నాయి కదా, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, పశువులు ఉన్నాయి, పని వాళ్ళు ఉన్నారు, ఈ కనిపించేదంతా నీకు ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. మరి ఇంకేం ఆశీర్వాదం కావాలి? ఏమిటి దేవుడి దృష్టిలో ఆశీర్వాదం అంటే? అబ్రహాము వంశంలో నుండి దావీదు వస్తున్నాడు, దావీదు వంశంలో నుండి రక్షకుడైన యేసు ప్రభు వస్తున్నాడు. అది ఆశీర్వాదం. నిన్ను బట్టి అందరిని ఆశీర్వదిస్తాను, జనాలను ఆశీర్వదిస్తాను, ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వదించబోతున్నాడు. మనం అనుకుంటున్నట్టు మనం చాలాసార్లు ఆశీర్వాదం అంటే ఏమనుకుంటాం చెప్పండి? కనీసం 2 ఇళ్ళు ఉండాలా, 20 సెంట్లన్న స్థలం ఉండాలా, బ్యాంకులో ఇంత డబ్బు ఉండాలా, మన పిల్లలు అమెరికాకి వెళ్ళిపోవాలా, మనకు 2 కార్లు ఉండాలా. అవి ఆశీర్వాదాలు కాదని నేను చెప్పడం లేదు. వాటి కొరకు ప్రయాసపడొద్దని, పని చేయొద్దని నేను చెప్పడం లేదు. అవి మాత్రమే కాదు ఆశీర్వాదం అంటే. అవి అసలు ఆశీర్వాదమే కాదు. దేవుడిని నమ్మని, దేవుడు అంటే లేడని చెప్పే కమ్యూనిస్టు దేశమైన రష్యా, చైనాలో కూడా ఆ ఇహలోక సంబంధమైనవన్నీ కలిగి ఉన్నారు వాళ్ళు. రక్షకుడిని సొంత జీవితంలో, రక్షకుడు యేసు ప్రభువును సొంత జీవితంలో రక్షకుడిగా కలిగి ఉండటమే నిజమైన ఆశీర్వాదం. ఒకవేళ మనం అనుకుంటున్నట్టు ఇహలోక సంబంధమైనవే నిజమైన ఆశీర్వాదాలు అనుకుంటే, మరి సాక్షాత్తు యేసు ప్రభుల వారిని ఈ లోకంలోకి తీసుకురావటానికి
తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరియమ్మ ఒప్పుకుంది. ఏ చిన్న ప్రమాదం జరిగినా మరియమ్మకు మరణ శిక్షే, రాళ్లతో కొట్టి చంపుతారు యూదులు. అయినా నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక అని ఒప్పుకుంటోంది. అది విధేయత అంటే. అలాంటి విధేయత చూపించిన ఒక కన్యక అయిన, పురుషుని ఎరుగని ఒక కన్యక అయిన, గర్భవతి అయిన మరియను చేర్చుకోవడానికి నీతిమంతుడైన యోసేపు సిద్ధపడ్డాడు. మరి వాళ్ళకి ఏమిచ్చినాడమ్మా దేవుడు? ఏమిచ్చినాడు? ఒక 10 సెంట్లు స్థలం ఇచ్చినాడా? ఏమన్నా 20 జతల బట్టలు ఇచ్చినాడా? అసలు మరియమ్మ ఎప్పుడు చనిపోయిందో తెలియదు, యోసేపు ఎక్కడ చనిపోతాడో తెలియదు, బైబిల్లో లేదు. వారు ఎక్కడ నిష్క్రమించారో యేసు ప్రభు జీవితంలో నుంచి వ్రాయబడలేదు. గమనించారా మీరు? ఎక్కడన్నా ఉందా మరియమ్మ ఎప్పుడు చనిపోయిందో? యోసేపు సంగతి ఏంటి తెలియదే తెలియదు. మరియమ్మ నా శిలువ దగ్గర కూడా ఉన్నట్టు అర్థమవుతుంది, కానీ మనకు యోసేపు ఎక్కడ చనిపోయాడో, మరియమ్మ ఏమైపోయిందో తెలియదు. మరి వాళ్ళను అలా వదిలేస్తాడా? గాలికి అనాథలుగా వదిలేశాడా దేవుడు? అది కాదు. యేసు ప్రభువును ఈ లోకంలోకి తీసుకురావటానికి, ఆయన సేవలో మన యొక్క భాగం ఏంటో, భాగస్వామ్యం ఏంటో అంతవరకే మన పని. ఎవరు కనపడాలి? ప్రభువు కనపడాలి. ప్రభు పని కనపడాలి. పనివాడు కాదు కనపడాల్సింది, పని కత్తెలు కాదు కనపడాల్సింది, పని కనపడాలి. ఇప్పుడు ఈ మందిరం కట్టారండి, దీంట్లో ఇటుకలు ఉన్నాయి, సిమెంట్ ఉంది, ఐరన్ ఉంది, రాళ్ళు ఉన్నాయి, మట్టి ఉంది. అవేమన్నా కనపడుతున్నాయా మనకు? ఏం కనపడతాయి? మందిరం కనపడుతుంది అంతే. మీరు నాకు ఆలయమై ఉన్నారంటే అదే దాని అర్థం. మనల్ని చెట్టుతో పోలుస్తాడు దేవుడు బైబిల్లో. చెట్టు బయట కనిపిస్తుంది, పెద్ద కాండము, కొమ్మలు, ఆకులు, రెమ్మలు, పూలు, పండ్లు. కనపడని భాగం ఏంటో చెప్పండి? వేర్లు కనపడవు అసలు. చెట్టు ఎంత పైకి ఎదగాలంటే వేర్లు అంత లోతుగా పోవాలి. కంటికి ఎవరికి కనబడకుండా బలంగా నిలబెట్టే వేర్ల లాంటి ఆత్మీయ జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం చాలాసార్లు మనం కనపడాలనో, మనం వినపడాలనో, మనల్ని అందరూ చూడాలనో, మనల్ని ఎవరు పట్టించుకోలేదనో బాధపడుతూ ఉంటాం కదా. పాటలు పాడేవాడిని అందరూ చూస్తారు, వాక్యం చెప్పేవాడిని అందరూ వింటారు, అవునా? మరి ప్రార్థన చేసేవాడిని ప్రభు చూస్తాడు. ప్రార్థించేవాడిని ప్రభు చూస్తాడు. మిగతా పనులు చేసే వాళ్ళను సమాజం, సంఘం, లోకం చూస్తుంది, కానీ ప్రార్థించేవాడిని దేవుడు మాత్రమే చూస్తాడు. వాడు ఒక చెట్టు బలంగా ఉండడానికి వేర్ల లాంటి వాడు. ఒక సంఘం బలంగా కట్టబడటానికి, నిలబడటానికి, దేవుని పని కొనసాగించటానికి ప్రార్థనా పరుల యొక్క ఆవశ్యకత సంఘంలో ఉంది. అలాంటి ప్రార్థనా జీవితం దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ, మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, నా టైం అయిపోయిందండి, ఇంకా ఎక్కువైందంటారా? మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ముగిస్తాం. వందనాలు.